అయితే నాకు చిన్న కోరిక, భగవంతుని ప్రకృతిని కోరుకుంటున్నా సార్, మీ వయసు తగ్గాలి. మీ వయసు తగ్గితేనే బాగుంటుంది. ఆంధ్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది సార్, మీరు మాకు స్ఫూర్తి. అలాగే డిప్యూటీ సీఎం గారు, ఆయనకు మేము వీరాభిమానులు. అయితే ఆయన ఇప్పటికీ పదవి చేపట్టి 1 సంవత్సర కాలంలోనే అడవుల శాతం అనేది బాగా పెరిగింది. దీనికి ప్రత్యక్ష సాక్షి నేనే. ఎన్నో కార్యక్రమాలు, వారికి మడ అడవుల పైన ప్రేమ ఉంది, అడవులు సామాజిక అడవుల పేరుతో ఇప్పటిదాకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. వారు చేయటం వల్లనే అడవుల శాతం పెరిగింది. మీ ఇద్దరు ఇలాగే చిరకాలం ఉండాలి సార్. కనీసం 30-40 ఏళ్ల పాటు మీరు ఇలాగ ఉంటేనే ఆంధ్ర భవిష్యత్తు బాగుంటుంది సార్. మీకు నిండు నూరేళ్ళ ఆయుష్ ఉంటుంది, అది ఖచ్చితంగా సార్. మీకు ఉంటుంది సార్. మీ ఇద్దరు 100 ఏళ్ల పాటు చరిత్ర పుటల్లో ఉంటారు సార్. ఇక నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, నల్లమల్ల ఫారెస్ట్ అనేది దేశంలోనే ఒక పెద్ద ఫారెస్ట్లో ఒకటి. క్రీస్తు పూర్వమే సిద్ధనాగార్జునుడు చైనా నుంచి, బర్మా నుంచి విద్యార్థులను తీసుకొచ్చి ఇక్కడ పాఠాలు చెప్పిన చరిత్ర మన నల్లమల ఆంధ్రప్రదేశ్ది. అయితే ఇప్పుడు మనం దాన్ని విస్మరిస్తూ ఉన్నాం. దేశంలో వేగంగా ఔషధ మొక్కలు అంతరించిపోయే ఫారెస్ట్ నల్లమల ఫారెస్ట్ అయింది. కారణం ఏంటంటే, నల్లమల అంటే నల్లని కొండలు అని అర్థం.